నమస్తే వెల్కమ్ టు చిత్రగుప్త్ నేను మీ ఉదయ్ కిరణ్ కవిత కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఎపిసోడ్ డైలీ రొటీన్ సీరియల్లా కొనసాగుతా ఉన్నటువంటి పరిస్థితి అయితే దీంట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వివిధ పత్రికలు కావచ్చు బీజేపీకి సంబంధించినటువంటి వివిధ పత్రికలు కావచ్చు అసలు మొత్తంగా కూడా కొన్ని సోషల్ మీడియా పత్రికలు అయితే దాన్ని ఇంతంతై విటుడింతై అన్నట్టుగా పెద్దగా లాగి చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజానికి కేసీఆర్ సర్వే ఏదైతే ఉన్నదో కేసీఆర్ మీద కవిత మీద జరిగినటువంటి ఒక సర్వే బయట పెట్టినట్టుగా స్వేచ్ఛ దినపత్రిక రాసుకుంటూ వచ్చింది. స్వేచ్ఛ దినపత్రిక ఏం రాసుకొచ్చిందయ్యా అంటే మొత్తానికి కూడా కవిత ఇష్యూ వల్ల బీఆర్ఎస్ పార్టీ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. బీఆర్ఎస్ పార్టీ మొదలు పెట్టుకొని చాలా రోజులైనా కూడా ఇప్పుడు కేసీఆర్ తన బిడ్డనే బయటికి పోయి వ్యతిరేకంగా మాట్లాడుతుండడంతో ఇక్కడ మొత్తానికి ఆయన బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ తగ్గి కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతూ ఉన్నది అనేది ఒక సర్వే బయటికి తీసుకొచ్చినట్టుగా స్వేచ్ఛ రాసుకొచ్చింది. అసలు స్వేచ్ఛ ఏం రాసుకొచ్చిందో ఒకసారి చూద్దాం, తర్వాత పూర్తిగా అనాలిసిస్ చేద్దాం. కవిత ఇష్యూతో బీఆర్ఎస్కు డ్యామేజ్, ఓటా సంస్థ సర్వేలో ఆసక్తికర విషయాలు. ఓటా సంస్థ సర్వే చేసిందంట, సర్వేలో ఆసక్తికర విషయాలు ఉన్నాయంటూ కూడా స్వేచ్ఛ రాసుకుంటూ వచ్చింది. ఉమ్మడి 10 జిల్లాల్లో సెప్టెంబర్ 4 నుంచి 8 వరకు జరిగినటువంటి సర్వే, ఉమ్మడి 10 జిల్లాల్లో 4 రోజుల పాటు జరిగినటువంటి సర్వేలో ఇక్కడ ఈరోజు వచ్చినటువంటి కథనం ఉన్నది. ఓటాకు సంబంధించినటువంటి సర్వే ఉన్నదంట. అసలు ఏంది ఆ సర్వే? కవిత రాజీనామాతో బీఆర్ఎస్ బలహీనం, అనుకూలంగా 15% మంది, కొంత మేరకు ఉంటుందని 43% మంది, అనుకూలంగా 15% మంది. ఏదైతే బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసిరో దానికి సంబంధించినటువంటి అనుకూలంగా కేసీఆర్కి అనుకూలంగా 15% ఉన్నారంట. తర్వాత కవిత రాజీనామాతో బీఆర్ఎస్ బలహీనం అనే ఒక లైన్ రాసుకుంటూ వచ్చింది. కొంతమేరకు ఉంటుందని 43% మంది, కొంతమేరకు ఆ ఎఫెక్ట్ ఉంటుంది పార్టీ మీద, అంటే బలహీనపడే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా 43% మంది. కేసీఆర్ ఫ్యామిలీలో చుచ్చబెట్టిన విమర్శలు, కాంగ్రెస్ పాజిటివ్గా మారిన వ్యవహారం. అసలు కవిత ఇష్యూ కల్వకుంట్ల కుటుంబంలో బీఆర్ఎస్ పార్టీలో ఒక పంచాయతీ అయితే బగ్గుమనే రాల్చింది. తర్వాత ఎందుకు అంటే కవిత ఎవరైతే తెలంగాణ ఉద్యమ నాయకులుగా ఉన్నటువంటి హరీష్ రావు మీద పెద్ద ఎత్తున విమర్శలు చేయడంతో ఒకసారి బగ్గుమన్నటువంటి విషయం ఇది. అది ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఇష్యూ, ఆస్తి పంపకాల విషయమా లేకపోతే ఇంకేదో ఇష్యూవా తెలియదు, కానీ ఒక తండ్రి బిడ్డల మధ్య, తండ్రి కొడుకు మధ్య ఈ యొక్క ఇష్యూ, బావ మరదల మధ్య జరిగినటువంటి ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ ఎట్లా మారిందో మరొకసారి మీరు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేయాలి. సరే, ఓటా సర్వే 4 రోజుల పాటు నిరంకుశంగా పనిచేసి ఒక సర్వేని అయితే బయటకు పెట్టారు. తెలంగాణ సమాజానికి కూడా తెలంగాణ సమాజం ఏమనుకుంటా ఉన్నది అనేది కూడా తెలవాలి కాబట్టి, ఆ పార్టీకి ఎంత వ్యతిరేకత ఉన్నది కూడా తెలవాలి కాబట్టి చేయడం చాలా మంచిది. కానీ కాంగ్రెస్ పార్టీకి ఎలా పాజిటివ్ అయిందో ఒకసారి చెప్పే ప్రయత్నం చేయాలి. తర్వాత ఇంకొక విషయం ఏంటి అంటే కేసీఆర్ కవిత ఇష్యూలో ఇబ్బంది పడతాడు. కేసీఆర్ కవిత విషయంలో ఇబ్బంది పడతాడా అంటే ముమ్మాటికి అసలు కవిత విషయంలో కేసీఆర్ పట్టించుకోడు. కాకపోతే కొంతమేర తన బిడ్డ కాబట్టి, తనకు సంబంధించినటువంటి రక్త సంబంధం కాబట్టి అక్కడ బిడ్డ రోడ్డు మీదకి వెళ్ళిపోయింది, పార్టీ నుంచి పంపించేసినాం కదా అనే ఫీలింగ్ అయితే ఉంటుంది. కానీ పార్టీ ముఖ్యమే, పార్టీ కంటే బిడ్డనే ముఖ్యం అనుకుంటే ఆ రోజు సస్పెన్షన్ చేయకపోతుండే. పార్టీ బలహీన ఎక్కడ పడిందో ఒకసారి చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామ స్థాయిలో పోయి అడగనటువంటి పరిస్థితి. ఓట్లు అడిగితే చెప్పులు తీసుకొని కొడతా ఉన్నారు, మేము పక్షి కాంగ్రెస్ వాళ్ళం అని చెప్పేసి యూరియా బస్తాల కాడ యూరియా కోసం వెయిట్ చేస్తున్నటువంటి రైతులు మాట్లాడినటువంటి తరుణం. ఇంకా బీఆర్ఎస్ ఏడ బలహీనపడ్డది, కాంగ్రెస్ ఏడ పుంజుకుంటున్నదో ఇంకా ఇప్పటివరకు అయితే నాకు అర్థం కానటువంటి విషయం. కాంగ్రెస్ ఏడ పుంజుకుంటున్నదే అంటే ముఖ్యమంత్రి సీటు మార్చుకోవడానికి, ముఖ్యమంత్రి సీటు గుంజుకోవడానికి 53 సార్లు ఢిల్లీ పోయి రావడానికి ఈడ యూరియా రైతులను ఇబ్బంది పెట్టడంలో పాజిటివ్గా మారింది. పాజిటివ్గా మార్చుకుందా, లేకపోతే ఇచ్చినటువంటి హామీలలో 420 హామీలతో రైతులను మోసం చేసి, తెలంగాణ పబ్లిక్ను మోసం చేసి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ పాజిటివ్గా మార్చుకుంటుందా, లేకపోతే ఇక్కడ యువ వికాసం పేరు మీద వివిధ రకాలైనటువంటి హామీల మీద అక్కడ నిరుద్యోగులను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ పాజిటివ్గా మార్చుకుంటుందా? ఓటా సంస్థ ఇది చెప్పేది ఉండే, ఓటా సంస్థ సర్వే ఇది చెప్పేది ఉండే. అప్పుడు చెప్తే అవును ఈ పాయింట్లలో కాంగ్రెస్ పార్టీ రైజ్ అవుతా ఉన్నది, ఈ పాయింట్లలో బీఆర్ఎస్ పార్టీ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది అని. ఈ 2 పార్టీలు రోజు నిరంతరం పార్టీలలో ఉంటే భారతీయ జనతా పార్టీ మాత్రం రీసెంట్గా ఒక కమిటీని అయితే
అపాయింట్ చేసింది న్యూ కమిటీ. ఆ సభ్యులందరికీ శుభాకాంక్షలు ఈ వీడియోలోనే. తర్వాత ఇక కేసీఆర్ గురించి మాట్లాడితే, కవిత ఇష్యూ కేసీఆర్ అసలు ఎట్లా తీసుకుంటాడని ఒకసారి మాట్లాడితే, 2001 కంటే ముందు ఉపసభాపతిగా ఉన్నాడు. ఉపసభాపతిగా ఉన్న తర్వాత అక్కడ అన్ని ఎమ్మెల్యేకు ఉపసభాపతికి అన్నిటికీ రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి అనేది మొదలుపెట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సమితి మొదలుపెట్టినప్పుడు తెలంగాణ అంటే అవుతుందా మీతోటి అన్నటువంటి నోర్లకు చెక్ పెట్టడానికి నిరంతరం తెలంగాణ ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ అంచెలంచెలుగా ఎదుర్కొంటూ తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతంగా చేసినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే కేసీఆర్. అంతకుముందు టీడీపీలో మంచి పోర్ట్ఫోలియో ఉన్నటువంటి నేత ఆయన. తర్వాత పార్టీ పెట్టి హరీష్ రావు లాంటి వ్యక్తి కావచ్చు, ఈటల రాజేందర్ లాంటి వ్యక్తి కావచ్చు, వి ప్రకాష్ గారు లాంటి వ్యక్తులు కావచ్చు, మిగతా కొంతమంది ఆలయ నరేంద్ర లాంటి వ్యక్తులు కావచ్చు, తర్వాత సత్యనారాయణ రెడ్డి గారు లాంటి వ్యక్తులు కావచ్చు, ఇలా అందరూ ఉన్నారు దీంట్లో. వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరిలో ఆలయ నరేందర్ గారిని బతరాఫ్ చేశారు పార్టీ విషయంలో. తర్వాత వివిధ రకాలుగా మళ్ళీ ఒకసారి పార్టీ కుదేలేటువంటి సందర్భం వచ్చింది. పార్టీ కుదేలేటువంటి సందర్భం వచ్చినా కూడా పడి లేచిన కిరీటంలాగా కేసీఆర్ తొడగొట్టి మళ్ళా ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీనే కష్టపడుతుంది, తెలంగాణ రాష్ట్ర సమితి తీసుకొస్తుంది తెలంగాణ కొత్త రాష్ట్రాన్ని అని చెప్పేసి బలంగా వినిపించినటువంటి గొంతు. తర్వాత వివిధ రకాలుగా రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇబ్బందుల పాలు కావడం, తర్వాత 2009లో ఆయన మరణాంతరం అప్పటి వరకు ఉద్యమం చాలా చల్లగా ఉన్నది. ఒక్కసారిగా శ్రీకాంతాచారి గారు అదేవిధంగా కానిస్టేబుల్ కిష్టన్న మరణించిన తర్వాత తెలంగాణ ఉద్యమం ఉధృతంగా పెరిగింది. అయితే ఇక్కడ అంటే గతంలో తెలంగాణ రాష్ట్రం రావడానికి ఎంతోమంది నాయకులు వచ్చిర్రు, పార్టీ పెట్టిర్రు, మళ్ళీ కలిపిర్రు, మళ్ళీ పోయిర్రు, మళ్ళీ సైలెంట్ అయ్యారు. కానీ 2001లో ఏప్రిల్ 27 తారీఖున మొదలైనటువంటి టీఆర్ఎస్ ప్రస్థానం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో 2014 వరకు తెలంగాణ సాధించేంత వరకు మూకుమ్మడిగా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ సాధించడం. దాంట్లో కేసీఆర్ గారిది ఒక్కరే ఉందా అంటే కేసీఆర్ గారి పాత్ర ఒక్కరే లేదు. కానీ తెలంగాణ ఉద్యమకారులంతా, తెలంగాణ విద్యార్థులంతా ఆ రోజు కేసీఆర్ గారు లాంటి నాయకత్వంలో పనిచేయాలనుకున్నారు, పనిచేసిరు. తెలంగాణ ఉద్యమం కోసం పోరాడి తెలంగాణ సాధించుకున్నారు. ఆ రోజు కేసీఆర్ ఎసంటోడు, ఈ రోజు ఎసంటోడు అనేది పక్కన పెడితే కంపారిజను, కేసీఆర్ ఆ రోజే లేకపోయి ఉంటే ఉద్యమం నడిపేయడానికి నాయకుడు ఉండకపోతుండే. తర్వాత 2014 తర్వాత రాజకీయ పరిణామాల రూపుదిద్దుకొని మేము రాజకీయ పార్టీ అని చెప్పి తర్వాత ఉద్యమ నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ తర్వాత బిడ్డ కోరిక మేరకో, కొడుకు కోరిక మేరకో, మరి ఎవరి కోరిక మేరకో పాలనలా అస్తవ్యస్తం అయిపోయాడు. రాజకీయ నాయకుడిగా ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యిండు, అది ఒప్పుకునే పరిస్థితి. కానీ తెలంగాణ ఉద్యమ నాయకుడిగా తెలంగాణ 2001 నుండి 13 సంవత్సరాల పోరాటంలో తెలంగాణ తెచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదం ఇప్పటికీ చెవులపోటి వినిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల నుంచి తెలంగాణ రాష్ట్రం సాధించుకుంది. ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యమ నాయకుడిగా నడిపించాడు. ఆయన ఒక్కడే తెచ్చిండని చెప్తలే, ఉద్యమ నాయకుడిగా నడిపించాడు. ఎందరో వచ్చిర్రు, పోయిర్రు, వెళ్ళిపోయిర్రు, మీతోడు ఏమవుతుంది అన్నోళ్ళు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి. ఈయన ఢిల్లీలో కొట్లాడితే అంటే తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినటువంటి వ్యక్తి కేసీఆర్ అయితే తెలంగాణ అసెంబ్లీలో ఆంధ్ర నాయకులకు మాటలకు తూటాలు పేల్చి ఈటల రాజేందర్ గారు ఆ రోజు తెలంగాణ వాదాన్ని నిలబెట్టారు. ఏమయ్యా రాజేంద్ర, పట్టుమని 10 సీట్లు గెలవలేవు, నువ్వు తల ఏడబెట్టుకోవాలని అర్థమవుతుందా రాజేంద్ర నీకు అని చెప్పేసి అవహేళన చేసిరు. అలాంటి అవహేళన చేసినటువంటి పరిస్థితుల నుండి తెలంగాణ ఆవిర్భవించింది. తర్వాత ఈటల రాజేందర్ గారిని బయటికి పంపేయడము, తర్వాత అంటే చెప్పినా కదా 2014 కంటే ముందు కేసీఆర్ వేరు, 2014 తర్వాత కేసీఆర్ వేరు. రాజకీయ ముఖ్యమంత్రి కావాలనే ఆశ ఎప్పుడైతే పుట్టిందో రాజకీయ నాయకులలో ఒక మనిషినే ఊసరవల్లిలా మారిపోతుంటాడు. అయితే ఇదంతా ఎందుకు చెప్పుకుంటూ వచ్చినంటే కవిత ఇష్యూ కేసీఆర్ని డ్యామేజ్ చేస్తూ ఉన్నది అనే ఒక మాట ఉన్నది చూసిరా. కేసీఆర్ని డ్యామేజ్ చేయడం కాదు కదా, కేసీఆర్ కనీసం కళ్ళు మూసుకునేటప్పుడు ఈ విషయం గురించి ఆలోచిస్తలేడు. ఎందుకు ఆలోచిస్తలేడు అంటే ఆమె మాట్లాడినటువంటి మాటలు అలాంటి మాటలు. ఒక మాజీ మంత్రివర్యులు, తెలంగాణ ఉద్యమకారుడు అలాంటి వ్యక్తి హరీష్ రావు మీద ఈ విమర్శలు గుప్పించడం, తర్వాత అత్యంత సన్నిహితుడైనటువంటి ఈయనకు పొద్దుగాల లేస్తే పక్కన ఉండేటువంటి సంతోష్ రావు మీద విమర్శలు గుప్పించడం, ఇవన్నీ జరిగినాయి.
అయితే ఇప్పుడు కవిత ఎపిసోడ్కి వస్తే ఇక్కడ ఇన్ని ఆటుపోట్లు చూసినటువంటి కేసీఆర్ 2023లో ఓటమి పాలైన తర్వాత మొత్తానికి ఎర్రవెల్లి ఫామ్ హౌస్లకే పరిమితమైన, అంతకుముందు కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్లోనే ఉంటుండే. కానీ కేసీఆర్ మౌనం అష్టదిగ్బంధనం. కేసీఆర్ మౌనం తెలంగాణ ప్రజలకు ఏం జరగాలో జరగని నవ్వుకుండా కూర్చున్నాం, కాంగ్రెస్ పాలన కూడా తెలవాలి కదా అని చెప్పేసి మాట్లాడినటువంటి పరిస్థితి. ఇవన్నీ కవిత ఎపిసోడ్ డైలీ సీరియల్లో రోజు పొడిగించుకుంటూ పోతా ఉంటే ఇది తండ్రి బిడ్డ పంచాయతీ కాస్త పార్టీ పంచాయతీ అండి. ఎక్కడైతే లెటర్ లీక్ అయిందో ఆ లెటర్ లీక్ అయిన రోజే చిత్రగుప్త చెప్పింది తండ్రి బిడ్డల పంచాయతీలో మేము దూరమని. కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది రోజుకు మరింత పెరుగుకుంటూ పోతా ఉన్నటువంటి తరుణంలో ఇక కవిత ఎపిసోడ్ గురించి క్లియర్గా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కవిత ఎపిసోడ్ ఎప్పుడైతే లెటర్ లీక్ అయిందో, లెటర్ లీక్ అయినప్పుడు ఆమె మాట్లాడినటువంటి మాటలు ఎట్లా అంటే, మరి లెటర్ లీక్ అయింది, మరి తండ్రి దగ్గరికే పోయి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉండే, కాకపోతే అట్లా చేయలేదు. అసలు తండ్రికి బిడ్డకు ఈరోజు లెటర్ రాసుకునేంత వరకు ఇంత దూరం వచ్చింది అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఎప్పటి నుంచో గ్యాప్ ఉందన్నది అర్థం. తర్వాత ఆమె అమెరికా నుండి వచ్చిన తర్వాత దయ్యాలు ఉన్నాయి అని చెప్పేసి మాట్లాడడం, తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రిని లిల్లిపుట్ అనడం, తర్వాత హరీష్ రావు మీద ఇవన్నీ చూడడం, తర్వాత బీఆర్ఎస్ పార్టీని కాదని ఆమె తెలంగాణ జాగృతి పేరుతో సపరేట్గా ప్రోగ్రాములు చేయడం, ఇవన్నీ చూస్తూ ఉన్నటువంటి పెద్ద మనిషి సస్పెన్షన్ చేయించాడు. దీనికి కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ గ్రాఫ్ పెరిగిపోతా ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ డౌన్ఫాల్ అవుతా ఉన్నదని మాట్లాడితే స్వేచ్ఛ దినపత్రిక రాసుకొచ్చిన కథనాన్ని మాట్లాడుతూ ఉన్నాను నేను. స్వేచ్ఛ ఏం రాసుకుంటూ వచ్చింది, బీఆర్ఎస్ మొత్తం డౌన్ఫాల్ అయిపోయింది, కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ లేని ప్రజాదరణ వస్తున్నది. ఏ విధంగా ప్రజాదరణ వచ్చిందో మీరు మీ మాటలలో చెప్పాలా, మీ మాటలలో చూపించాలి. అసలు ఎందుకు ఇంత ప్రజాదరణ వచ్చింది అంటే మరి గ్రామ స్థాయిలో అంత ప్రజాదరణ వస్తే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాల్సిందే ఉండే. స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే మీ ప్రజాదరణ ఎంత ఉన్నదో తెలుసు. మీ ప్రజాదరణ ఎంత ఉన్నది, ఎంతమంది ఎంపీటీసీలు గెలుస్తారు, ఎంతమంది జెడ్పీటీసీలు గెలుస్తారు, ఎంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆశావాహులు ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, ఆ సర్పంచులు ఎంతమంది గెలుస్తారు, అసలు మీ కండువా కప్పుకొని గెలిచేది ఎవరు అనేది ఒకసారి మీరు తెలంగాణకు రుజువు చేసేది ఉండే. తర్వాత సర్పంచ్ జెడ్పీటీ స్థానిక సంస్థలు అయిపోయిన తర్వాత మున్సిపల్ ఎన్నికలకు పోయేది ఉండే. ఆ మున్సిపల్ ఎన్నికలకు పోయినాక మేము ఇంతమంది కౌన్సిలర్లను గెలిచినామని చెప్పి కాంగ్రెస్ పార్టీ తమకు ఉన్నటువంటి పెరుగుతున్నటువంటి ప్రజాదరణను చూపించే ప్రయత్నం చేసేది ఉండే. మరొక విషయం, అక్కడ ఈ నెల సెప్టెంబర్, ఇంకా 2 నెలల్లో నవంబర్ లేదా డిసెంబర్లో రావాల్సినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు మరి ఎప్పుడు రాబోతా ఉన్నాయి అంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఆల్రెడీ సంవత్సరం దాటిపోయింది. తర్వాత ఇప్పుడేమో స్థానిక సంస్థల తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు గడువు కావాలని చెప్పేసి మన పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత మున్సిపల్ ఎన్నికలకు ఎప్పుడు పోతావు అంటే మున్సిపల్ ఎన్నికలకు ఎందుకు, ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలే జరగలేదు కదా అని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడతారు. మరి ఈ 2 ఎప్పుడు చేసి జిహెచ్ఎంసీకి ఎప్పుడు పోతారంటే ఈ 2 అయిన తర్వాత జిహెచ్ఎంసీ చేస్తున్నారు. ఆల్రెడీ సంవత్సర కాలం పాటు సర్పంచులు లేకుండా, గ్రామాలలో వార్డు నెంబర్లు లేకుండా ఆడ నోడల్ అధికారులను పెడితే నోడల్ అధికారులు ఇప్పటి వరకు దాని మీద అసలు ఏ కార్యాచరణ చేస్తూ ఉన్నారు ఏంది అనేది ఇప్పటివరకు క్లియరెన్స్ లేదు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. దీంట్లో కవిత ఎపిసోడ్ ద్వారా కాంగ్రెస్ పార్టీకి ప్రజాదరణ వచ్చింది, కాంగ్రెస్ పార్టీ అది అయిపోయింది ఇది అయిపోయింది, ఇక మరో 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అనే చెప్పుకునే దిశగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు రాసుకుంటూ వస్తున్నారు. ఈడ కవిత ఎపిసోడ్లో కేసీఆర్కి ఏమైనా డ్యామేజ్ అయిందంటే 0. ఆడ బీఆర్ఎస్ ద్వారా కవితకి ఏమైనా డ్యామేజ్ అయిందంటే 95% డ్యామేజ్ కవితకు అయింది. అక్కడ జాగృతికి సంబంధించినటువంటి నేతలే విమర్శలు, ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు గుప్పించారు. 18 ఏళ్ల పాటు మీతో పాటు ఉన్నటువంటి మాకు ఏం చేసిరని మాట్లాడారు. తర్వాత అసలు బీఆర్ఎస్ నుంచి మీరు జాగృతి బయట కాదు, జాగృతి బీఆర్ఎస్ ఒకటే అని చెప్పారు కదా, ఈరోజు జాగృతిని బయటికి ఎందుకు తీసుకుపోతా ఉన్నారు, ఇది కేసీఆర్కి సంబంధించినటువంటి కళల పంట కదా అని చెప్పేసి మీరే గతంలో చెప్పారు. కానీ కవిత గారిని విమర్శలకు గుప్పించినటువంటి పరిస్థితి. ఇక బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు ఆడ జాగృతిలోకి పోతా ఉన్నారని కొన్ని వార్తలు వస్తున్నాయి. అలాంటిది ఏం లేదు, జాగృతికి సంబంధించినటువంటి వాళ్ళే బీఆర్ఎస్లో మళ్ళొకసారి జాగృతి కండువా పక్కకు పెట్టేసి బీఆర్ఎస్ కండువా కప్పుకున్నటువంటి పరిస్థితి. ఈడ టోటల్గా ఇంత దాంట్లో తండ్రి బిడ్డల పంచాయతీ తప్ప ఇంకేమైనా ఉన్నదా? కాంగ్రెస్కి ఏడ పాజిటివ్ అయిందో ఒకసారి చెప్పాలా మీరు? తండ్రి కోపంగా ఉన్నాడు, బిడ్డ అలిగింది, ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి మంచిగా అవుతారుగా. ఈడ ఇప్పటికీ బీఆర్ఎస్ వాళ్ళు కవిత మీద మాట్లాడకపోవడానికి కారణం ఏంది? ఎప్పటికైనా వీళ్ళు ఒకటే,
నేను ఈరోజు కవితమ్మని తిట్టొచ్చు, కవితమ్మని తిడితే మళ్ళీ తర్వాత నా పరిస్థితి ఏంది పార్టీలా, పెద్ద మనిషి ఊరుకుంటాడా అని చెప్పి ఒక ఆలోచన బీఆర్ఎస్ పార్టీ నేతలలో లేదనుకుంటున్నారా? ఇవన్నీ కూడా పడిలేచే కిరీటమైన తెలంగాణ ఉద్యమ నాయకుడిగా చెప్తా ఉన్నాం. 10 సంవత్సరాల పాటు ఏదైతే ఒక ఛానల్ పెట్టి కేసీఆర్ గారిని విమర్శించారో అందరం విమర్శించినాం, కానీ ఉద్యమ నాయకుడిగా ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. కేసీఆర్ కవిత ఎపిసోడ్ డైలీ సీరియలా, లేకపోతే ఇది వెబ్ సిరీసా, లేకపోతే షార్ట్ ఫిలిమా? కానీ కేసీఆర్ని డ్యామేజ్ చేస్తారు అనుకుంటే అది ముమ్మాటికి మీ యొక్క తెలివితేటలకు పదులు లేనట్టే. చేయొచ్చు సర్వేలు, 4 రోజుల పాటు చేసినటువంటి ఉమ్మడి 10 జిల్లాల సర్వేలు చేశారు కదా, ఆ సర్వే నిజమే ఉండొచ్చు, కానీ కాంగ్రెస్కి ఏట పాజిటివ్ అయిందో మీరు మీ కామెంట్ల రూపంలో చెప్పండి. స్టేట్ యూన్ విత్ చంద్రబాబు సైనింగ్ ఆఫ్ మీ దగ్గర. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.